T20 వరల్డ్ కప్ 2026లో భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామన్న పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ నిప్పులు చెరిగారు. ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలను ఐసీసీ ఏమాత్రం సహించకూడదని ఆయన స్పష్టం చేశారు. టోర్నీకి కొన్ని రోజుల ముందు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. పాక్ వైఖరిని ఐసీసీ తీవ్రంగా పరిగణించాలని, భవిష్యత్తులో ఏ దేశం కూడా ఇలాంటి సాహసం చేయకుండా ఉండేలా పాక్పై కఠినమైన ఆంక్షలు విధించాలని గవాస్కర్ సూచించారు. కేవలం పాయింట్ల కోత విధించటమే కాకుండా ఆర్థికపరమైన జరిమానాలు కూడా వేయాలని అన్నారు. పాక్ ఒకవేళ తన నిర్ణయానికి కట్టుబడి ఉంటే ఐసీసీ నుంచి వచ్చే వార్షిక ఆదాయాన్ని నిలిపివేయటంతో పాటు భవిష్యత్తులో పాకిస్తాన్ నిర్వహించాల్సిన ఐసీసీ టోర్నీల హోస్టింగ్ హక్కులను కూడా వెనక్కి తీసుకోవాలని గవాస్కర్ డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంలో పాక్ క్రికెటర్లు గతంలో తమ రిటైర్మెంట్ నిర్ణయాలను వెనక్కి తీసుకున్నట్లే పాకిస్తాన్ కూడా యూటర్న్ తీసుకోవచ్చని గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పాక్ వారి మాజీ ఆటగాళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తినప్పుడు తన వైఖరిని మార్చుకునే అవకాశముందని తెలిపారు. పాకిస్తాన్ క్రికెటర్లు ముందు రిటైర్మెంట్ ప్రకటిస్తారని, 4 రోజుల తర్వాత మా అభిమానులు మమ్మల్ని ఇంకా ఆడమన్నారని చెప్పి వారు తమ రిటైర్మెంట్లను వెనక్కి తీసుకుంటారని గవాస్కర్ అన్నారు. ఇలాంటిదే మరోసారి జరుగుతుందని, 15వ తేదీ కంటే ముందే ఇది జరగొచ్చని గవాస్కర్ పేర్కొన్నారు. ఒకవేళ పాక్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఐసీసీ తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశముందని సునీల్ గవాస్కర్ పాకిస్తాన్ను హెచ్చరించాడు. అయితే భారత్ మాత్రం ఫిబ్రవరి 15న జరగబోయే మ్యాచ్ కోసం షెడ్యూల్ ప్రకారం శ్రీలంకకు వెళ్లనుందని తెలుస్తోంది. ఒకవేళ పాకిస్తాన్ జట్టు మ్యాచ్ ఆడేందుకు మైదానంలోకి రాకుంటే మ్యాచ్ రిఫరీ తీసుకునే నిర్ణయం కోసం భారత జట్టు ఎదురు చూడనుందని సమాచారం. ప్రస్తుతానికైతే బీసీసీఐ ఈ విషయమై అధికారిక ప్రకటన చేయలేదు.